భీమదేవరపల్లి కొత్తకొండలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి కాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీ 420 చీటర్స్గా క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నెల రోజుల్లోపు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు చికిత్స అమలవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీని 460 420 సీటర్స్ గా ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. మేము అడుగుతా ఉన్న నెల రోజుల లోపల ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్ సౌకర్యము, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలవుతుంటే మిగతా గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరు మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ సందర్భంలో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైతుందని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజాస్పందన చూసేటటువంటి మీ ఈక్షణ, మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురికి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఈ రోజు అడుగుతా ఉన్నాం. మేము 420 అయితే ఈ రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లాగా దోచుకొని డికాయిటిక్ సెక్షన్ 390, నేను అడ్వకేట్ను, వారి పోలీస్ అధికారి 390 సెక్షన్ తెలంగాణ ప్రజలారా, భారత రాజ్యాంగ స్మృతి ప్రకారంగా టీఆర్ఎస్ల కథ చదువుకునే బుద్ధి, జ్ఞానం, చట్టం, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. తెలంగాణ ప్రజలు సెక్షన్ 390 దోపిడీదారులు, డెకాయిట్లకు సంబంధించిన సెక్షన్, అది మీ మీద పెట్టే రోజు వస్తుంది.